హాయ్ ఫ్రెండ్స్, ఇలా మేము జొన్న రొట్టె చేస్తాను. ఎట్లా చేసాడో చెప్తాం. ఫస్ట్ వేడి నీళ్ళు చేసుకోవాలి. మసలు పెట్టిన నీళ్ళు ఇలా పిండిలా ఉప్పుకున్నట్టు పోసుకొని మంచిగా కలుపుకొని ఇట్లా ఉప్పినట్టు కలపాలి. ఇట్లా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక ఇట్లా కలుపుకొని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో కొంచెం కొంచెం పోసుకొని అందులో కూడా మిసుక్కోవచ్చు, కానీ ప్లేట్లో పోసిన ఇట్లా బాగా విసుకోవాలి. ముద్ద వచ్చేటట్టు నీళ్ళు చల్లుకుంటా, చల్లి నీళ్ళు చల్లుకుంటా బాగా ముద్దకు వచ్చేటట్టు విసుకొని కాలుతాను. బాగా వేడైంది. ఇట్లా బాగా విసుకోవాలి. ముద్దకు వచ్చేటట్టుగా విసుకుడు వలకుంటే పలుగుతుంది. బాగా విసుకు ముద్దలు ముద్దలు లేకుండా విసుకోవాలి. బాగా విసికి ఇట్లా విసుక్కున్నాక బాగా విసుకుంటే ఇట్లా ముద్దగా అవుతుంది. అయినాక ఇట్లా పట్టి ఇట్లా అనుకోవాలి. బాగా దగ్గరికి అనుకోవాలి. బాగా అనుకొని పొడి పిండి వేసుకోవాలి. మళ్ళా ఉప్పింది కాక వేరే ఉంచుకొని వేసుకొని ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకుంటే ఇట్లా అవుతుంది. అట్లా అయినాక ఇట్లా చేసుకొని మళ్ళీ కొంచెం పొడి పిండి దీని వేసి ప్లేట్ వేసుకొని ఇట్లా అనుకోవాలి. దీనికి కోల పెట్టద్దు, పోతుంది కోల పెడితే. రేపకింత పొడి పిండి వేసుకోవాలి. అడుగు ఇట్లా చేసుకుంటే ఇట్లా అవుతుంది. ఇట్లా అయినాక మనం పెనం మీద వేద్దాం. నూనె వాడద్దు. ఇట్లా వేసుకోవాలి. వేసుకొని కొన్ని వాటర్ తెల్లడి దాన్ని ఇగో పేగు పట్టి ఇట్లా అనుకోవాలి. అంటే మంచిగా పొంగుతుంది. ఇది జొన్న రొట్టె మంచిది పేయికి, కానీ మనం చేయరాదు. నేను కట్ల మీద చేసుకుంటాను. మీరు కూడా ట్రై చేయరు. కొంచెం అయినాక కొంచెం గాలినాక ఇట్లా దింపేసుకోవాలి. రొట్టె వంగినట్టు వంగింది. ఇట్లా వంగాలి రొట్టె. ఏ కూర కాపూర వస్తుంది మంచిగా అట్లా చేసుకుంటే. ఇగో ఇట్లా వంగాలి రొట్టె. పొంగితే మంచిది. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ బీబీ వాళ్ళకి అందరికి పనిచేస్తుంది. చేసుకోరు. చేసిన జొన్న రొట్టె వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి.